హలో, అందరికీ నమస్కారం. అందమైన జీవితంలో చిట్టి ఆశలతో చిన్ని చిన్ని ముచ్చట్లు మీ అమ్మ బొమ్మ ముచ్చట్లకి స్వాగతం. సడన్గా వెదర్ అంతా చాలా కోల్డ్గా మారిపోయిందండి. అంటే వింటర్స్ అంటే ఆల్మోస్ట్ కోల్డ్ ఉంటుంది, కానీ ఈసారి అయితే విపరీతమైన కోల్డ్ ఉంది. అలాగే 3 డేస్గా కంటిన్యూస్ రెయిన్స్ కూడా ఉందన్నమాట. మా ఇంట్లో ఎక్కువ న్యూస్ అయితే చూడమండి. తర్వాత తెలిసిందనమాట ఇన్స్టాగ్రామ్లో అదే సైక్లోన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అని. వెదర్ అయితే చాలా చాలా కోల్డ్గా ఉంది. ఆ కోల్డ్ వెదర్ వల్ల మా గార్డెన్లో చాలా వరకు పిచ్చి మొక్కలు అవన్నీ పెరిగిపోయాయి. అలాగే చాలా ఫ్లవర్స్ కూడా బ్లూమ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు గార్డెన్ చూడడానికి చాలా చాలా బాగుందన్నమాట. సో ఈరోజు వీడియోలో నేను మా గార్డెన్లో ఉండే ఫ్లవర్స్ అన్నిటినీ నేను మీకు చూపిస్తానండి. నార్మలీ మా ఇంట్లో మార్నింగ్ రొటీన్ అయితే ఫస్ట్ రంగోలీ నుంచి స్టార్ట్ అవుతుందండి. రంగోలీ అయ్యాక ఈ ఉల్లి బాల్ డెకరేషన్, తర్వాత దేవుడి గదిలో ఫ్లవర్స్ డెకరేషన్. సో ఇవి మటుకు ఎవ్రీ మార్నింగ్ మేము మిస్ అవ్వకుండా చేస్తామండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఉర్లీ బాల్ మా ఎంట్రన్స్ రైట్ సైడ్కే ఉందన్నమాట. సో బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే బయట నుంచి ఇంట్లోపలికి వచ్చేటప్పుడు ఇది ఒక ఫ్రెష్ ఎనర్జీ అండ్ ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది అని నేను మా మమ్మీ గారు అయితే చాలా గాఢంగా నమ్ముతామన్నమాట. సో ఏ ఒక పని మేము చేయకపోయినా ఈ ఉర్లీ బాల్ డెకరేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మా ఇంట్లో చేస్తామండి. మా ఇంటికి వచ్చే విజిటర్స్ అందరికీ కూడా ఈ ఉర్లీ బాల్ డెకరేషన్ చాలా చాలా నచ్చుతుందన్నమాట. ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు మేము ఈ డెకరేషన్ చేయలేదంటే వాళ్ళే అడుగుతారనమాట ఎందుకు చేయలేదు అని. సో అంత ఒక పాజిటివిటీ అయితే ఈ ఉల్లి బాల్ డెకరేషన్ మాకు ఇస్తుందండి. ఇంకా మార్నింగ్ రొటీన్స్ అన్నీ అది కంప్లీట్ అయిపోయాక రోజుకి మినిమం వన్స్ అయితే మేము గార్డెన్ విజిట్ చేస్తామండి. ఈదర్ మార్నింగ్ అయినా, అంటే అన్ని పనులన్నీ అయిపోయి టిఫిన్ అయ్యాక కానీ, లేకపోతే ఈవినింగ్స్ కానీ గార్డెన్ విజిట్ అయితే చేస్తాం మేము. ఇది వచ్చేసి బంతిపూ. యాక్చువల్లీ మా దగ్గర బంతిపూ లేదండి, ఇది నా ఫ్రెండ్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ 2 months బ్యాక్ అయితే ఈ బంతిపూని మేము ప్లాంట్ చేసాము. అండ్ ఇప్పుడైతే ఇది చాలా బాగా పువ్వు వస్తుంది. అండ్ సపరేట్గా పెట్టాం కాబట్టి పూలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి అన్నమాట. ఇది కింద వచ్చేసి కరుణ్ కుండ్లా అంటారండి కన్నడలో. నాకు తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ ఈ ఫ్లవర్స్ మొత్తానికి బ్లూమ్ అయ్యాయి. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా అంతే అండి, సింగిల్ పాట్లో పెడితే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట. నేను ఇందాకే చెప్పాను కదండి, రోజులో అట్లీస్ట్ వన్స్ మేము గార్డెన్కి విజిట్ చేస్తాము. అండ్ జస్ట్ విజిట్ అంటే ఏదో వచ్చి వాటర్ చేసేసి వెళ్ళిపోవడం అలా ఏం కాదండి. బాగా ప్లాంట్స్తో, ఫ్లవర్స్తో, వీటిలన్నిటితో మేము బాగా ముచ్చట్లు పెడతామన్నమాట. అంటే నేచర్ని మేము ఎంత నమ్మితే అవంతా మాకు వాపస్ ఇస్తాయి అనేది నేను చాలా ప్రగాఢంగా నమ్ముతానండి. ఈ మొక్కలతో కూడా యాక్చువల్లీ మేము ఇంటరాక్ట్ చేస్తామన్నమాట, మాట్లాడతాం. మేము ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, లేదా ఒకవేళ వాటర్ తక్కువ ఉంటే ఓకే వాటర్ తక్కువైందా మీకు, సారీ మేము కరెక్ట్గా వాటర్ వేయలేకపోయాము అని యాక్చువల్లీ వాటితో ముచ్చట్లు పెడుతుంటామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము వాటితో మాట్లాడేటప్పుడు యాక్చువల్గా ఆ ఒక ప్లాంట్స్ కానీ లేదా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ అవి రెస్పాండ్ అవుతాయండి. నేను మా మమ్మీ గారైతే ఇది చాలా చాలా నమ్ముతామన్నమాట. మేము వాటితో ఎంత మాట్లాడతామో అవి కూడా మాకు అలాగే ఒక రెస్పాన్స్ ఇస్తాయి. ఆ రెస్పాన్స్ ఎలా ఇస్తాయి అనేది మా ఒక వాటిని మేము ఎంత అర్థం చేసుకుంటామో అంత బాగా మాకు తెలుస్తుందన్నమాట అవి ఇచ్చే రెస్పాన్సెస్. ఇప్పుడు ఒక చెట్టు చాలా ఇంకేం డైయింగ్ స్టేజ్లో ఉంది అన్నప్పుడు మేము పోయి వాటితో మాట్లాడి వాళ్ళని కొంచెం బుజ్జిగించి మా ఒక పాజిటివిటీ వాటికి ఇచ్చామంటే అవి తప్పకుండా మాకు రెస్పాండ్ చేస్తాయన్నమాట. అండ్ తప్పకుండా కొత్త చిగురు అనేది దాంట్లో కనిపిస్తుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిందండి. ఫస్ట్ యాక్చువల్లీ మమ్మీ చెప్పేవారు, లేదు ప్రకృతి కూడా మాతో మాట్లాడుతుంది, మేము వాటిని గుర్తించాలి అని. అప్పుడు నేను అనుకునేదాన్ని, మాట్లాడుతుంది అంటే ఎలా, గుర్తించడం ఎలా? సో ఇలాంటివి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి.
కానీ ఎప్పటి నుంచి నేను ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసి నేనుగా ఆ ఒక ఎనర్జీని ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యానో, సో అప్పుడు నాకు తెలిసిందనమాట, లేదు మేము మాట్లాడే ప్రతి ఒక్క నెగిటివ్ అండ్ పాజిటివ్ థింగ్స్కి నేచర్ కానీ, ప్రకృతి కానీ, ప్లాంట్స్ కానీ తప్పకుండా అవి అర్థం చేసుకుంటాయండి. అండ్ అట్ ద సేమ్ టైం అవి రెస్పాన్స్ కూడా ఇస్తాయి. ఇదైతే నేను నమ్ముతానండి. అండ్ నాలాగా థింక్ చేసి ప్రకృతి మా యొక్క ఫీలింగ్స్ అన్నిటికీ రెస్పాండ్ చేస్తుంది, ప్లాంట్స్ కూడా మాకు రెస్పాండ్ చేస్తుంది అనే థాట్ ఎంతమందికి ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నేనైతే నా ఫ్రెండ్స్కి కూడా చెప్తుంటానన్నమాట, గార్డెనింగ్ చేయండి. ఎందుకంటే గార్డెనింగ్ జస్ట్ ఏదో ప్లాంట్స్ పెట్టాలి, లేకపోతే ఎన్విరాన్మెంట్కి మంచిది అలా అని కాకుండా అది ఒక యోగా లాగండి. ఒక సీడ్ లేదా ఒక సాప్లింగ్ని మేము గ్రో చేస్తున్నాము. అండ్ వాటికి టైం టు టైం మేము మెన్యూర్స్ అన్నీ ఇస్తున్నాము. అవి ఫ్లవర్స్ వేస్తాయి, లేకపోతే కూరగాయల ప్లాంట్స్ అయితే అవి మాకు వెజిటేబుల్స్ ఇస్తాయి. సో ఇవన్నీ తప్పించి దానివల్ల మాకు ఒక పేషెన్స్ కానీ, ఒక పాజిటివిటీ కానీ, ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా దొరుకుతాయన్నమాట. ఎందుకంటే గార్డెన్ అనగానే వాటిల్లో బీస్ వస్తాయి, బటర్ఫ్లైస్ చూడొచ్చు, బర్డ్స్ వస్తుంది. సో ఇవన్నీ మేము చూసినప్పుడు, ఇవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది ఒక కైండ్ ఆఫ్ యోగా అండి. సో ఇప్పుడు మాకుండే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్ స్టైల్, కాంపిటీషన్, బాగా చదవాలి, బాగా సంపాదించాలి, బాగా ఎర్న్ చేయాలి, ఇలా ఒక స్ట్రెస్లో వెళ్ళిపోతుండే ఒక లైఫ్లో ఒక గార్డెన్ లేదా ఒక ప్లాంట్, ఒక ఫ్లవర్ లేదా నేచర్, ఇవన్నీ మాకు స్ట్రెస్ బస్టర్ అన్నమాట. అండ్ ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ సిచ్యువేషన్స్లోనే మేము ఇప్పుడు ఉంటున్నామండి తరచు. సో అలాంటి ఒక సిచ్యువేషన్స్కి ఈ యొక్క ప్లాంట్స్ కానీ, ఒక మంచి ఫ్లవర్ బ్లూమ్ అయినప్పుడు మాకు వచ్చే ఆ ఒక హ్యాపీనెస్ కానీ, అది ఓకే ఒక 2-3 days అంతే ఆ ఫ్లవర్ యొక్క లైఫ్. కానీ ఆ ఫ్లవర్ వచ్చి మాకు అంత ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఆ హ్యాపీనెస్ వల్ల మాకు ఇంకొంచెం పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నార్మలీ ఒక చెట్టుని మేము కంప్లీట్గా కట్ చేసేసినా కూడా అది మళ్ళీ చిగురు వేసుకుని కొత్త చిగురులతో మళ్ళీ ఒక కంప్లీట్ ప్లాంట్గా అది వస్తుందండి. సో దాంట్లో కూడా మేము చాలా నేర్చుకోవచ్చండి. మాకు లైఫ్లో ఎలాంటి ఒక డిఫికల్టీస్ ఉన్నా, ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నా వాటి నుంచి మేము స్ట్రాంగ్గా బయటికి రావాలి అనే ఒక మెసేజ్ కూడా మాకు ప్లాంట్స్ అందిస్తాయండి. నేచర్కి ఎంత దగ్గరగా ఉండడానికి వీలైతే అంత దగ్గరగా ఉండేలా ట్రై చేయండి. బికాస్ ప్లాంట్స్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రెస్ బస్టర్స్ అన్నమాట ఈ యొక్క లైఫ్ స్టైల్లో. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చెట్లతో, మొక్కలతో, వీటితో మాట్లాడే అలవాటు ఎంతమందికి ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక మంచి ముచ్చట్తో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.